గారి సన్మానానికి వెళ్లే ముందు ఒక చిన్న అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. ఈ 3 నెలల్లో జరిగింది. రీయూనియన్ కార్యక్రమాన్ని తలపెట్టి దీని ప్రాముఖ్యత మేము అనుకున్నది ఏంటంటే సింక్రనైజేషన్ ఆఫ్ ఎనర్జీ, సినర్జీ. ఈ అంటే అందరూ వివిధ రంగాల్లో, ఒక్కొక్కరు ఒక బిజినెస్ లోని, ఒకరు రాజకీయాల్లో, ఒకరు జాబ్స్ లో, ఒకరు టీచర్స్ గా వివిధ రంగాల్లో ఉన్నారు. అలానే అయిన తర్వాత రీయూనియన్ గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరిని ఒకరికి జాబ్ రిఫరెన్స్ కనో లేకపోతే ఏదైనా సలహా కనో ఇంకోటో ఫోన్లు చేశారు. నాకు ఆశ్చర్యకరంగా ఒక ఫోన్ వచ్చింది. నేను మా పిల్లలున్నారు, అంటే అబ్బాయా అమ్మాయా చెప్పను, మా పిల్లలున్నారు, మన బ్యాచ్ లోనే ఇంకొకరు ఉన్నారు, వాళ్ళకి పిల్లలున్నారు, ఏమన్నా మ్యాచ్ కుదురుతుందేమో ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకుంటావా వెంకటేశ్వరరావు అని ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను కనుక్కున్న తర్వాత వివిధ కారణాలు, జాతకాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చూసుకుని సంథింగ్ ఏదో ఇది మెటీరియలైజ్ అవ్వలేదు. బట్ ఆ విధంగా కూడా రీయూనియన్ కార్యక్రమం ఉపయోగపడింది అనే దానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే సన్మాన్ కార్యక్రమంకి వచ్చేద్దాం. రిటైర్ అయిన తర్వాత వృద్ధాప్యం వస్తుంది. వచ్చిన తర్వాత కొంత చేంజ్, ఇప్పుడు మిగతా వాళ్ళలో కొంత చేంజ్ వచ్చింది, కానీ మన డ్రిల్ టీచర్ గారికి మాత్రం ఆ రోజు ఎలా ఉన్నారో, అప్పుడు ప్రేయర్ లో నుంచొని శానిటీస్, అటెన్షన్ ఈ టైప్ లో టీచర్ గారే రన్ చేసేవాళ్ళు. అసెంబ్లీ మొత్తాన్ని కూడా టీచర్ గారి చేతుల్లోనే జరిగేది. ఆ ప్రేయర్కి వస్తున్నప్పుడు రోజు జెంట్స్ అందరూ లెఫ్ట్ సైడ్ ఉండేవాళ్ళు, లేడీస్ అందరూ రైట్ సైడ్ ఉండేవాళ్ళు. అక్కడ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఫుడ్ తినడానికి కోసం అరుగులు ఇవన్నీ చేసి ఒక డైనింగ్ హాల్ లాగా లెఫ్ట్ సైడ్ లేడీస్ వాష్రూమ్స్ పక్కన ఒకటి కట్టారు. అక్కడ ఒకటి రాసుండేది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాందేహమాశ్రితం ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. అది ఆ రోజు చదువుకొని అది కంఠస్థం వచ్చేసింది, కానీ ఎగ్జామ్స్ అది కంఠస్థం వచ్చేసింది నాకు. బట్ అంటే ఎక్కడో అనిపిస్తూ ఉంటది, మన దగ్గర విషయం ఉంది కాబట్టి వాడాల్సిన చోట వాడలేదు అని అనిపించింది 10th వరకు. ఆ తర్వాత దైవానుగ్రహం, మా అమ్మ మా నాన్న చేసుకున్న పుణ్యమో, నా పిల్లలు చేసుకున్న అదృష్టమో, చక్కగా మంచి నడవడిగా ఇది చేసుకున్నాం. ఇప్పుడు 3.5 దశాబ్దాలుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ టీచర్ గా, డ్రిల్ టీచర్ గా మా అందరి మనస్సులు ఆకర్షించిన టీచర్. అంటే ఈ టీచర్ గారంటే అందరికీ ఇష్టం. ఎందుకంటే నో హోంవర్క్, నో రైటింగ్స్, నో ఎగ్జామ్స్, ఓన్లీ ప్రాక్టికల్స్. జీకే గురించి కానీ, కరెంట్ అఫైర్స్ గురించి కానీ డైలీ వచ్చి టీచర్ గారు క్లాస్ లోని, అంటే వర్షం వచ్చిన రోజు, ఎండ బాగా ఉన్న రోజు క్లాస్ లోనే టీచర్ గారు క్లాస్ కండక్ట్ చేశారు. ఆ రోజు కరెంట్ అఫైర్స్ మీద, జనరల్ నాలెడ్జ్ మీద చేసేవాళ్ళు. ఈ టీచర్ గారిది వస్తుందని అంటే మనకు రోజు పేపర్ చదివే అలవాటు ఉంది. అందులోని టీచర్ గారు ఇప్పుడున్న క్రీడా మంత్రి ఎవరు, ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి ఎవరు, ఈ టైప్ లో కరెంట్ అఫైర్స్ గురించి అడిగి మనకి ఆటలాడిస్తూ, స్వేచ్ఛనిస్తూ, క్రమశిక్షణ అలవాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయురాలైనటువంటి డ్రిల్ టీచర్ గా పిలువబడే ఈడ్పుగంటి స్వర్ణకుమారి గారిని సాదరంగా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా వినమ్రంగా 95-96 బ్యాచ్ కోరుచున్నాము. వీరికి బీవీఆర్ సంథింగ్, నేను సరిగ్గా రాయల పేరు, ఎంపీవీకే సునీత, కె లీలా కుమారి. ప్లీజ్ టీచర్ గారిని తోడ్కొని రావాల్సిందిగా కోరుచున్నాం.
అందరూ చెప్పేశారు. చివరికి వచ్చా నేను, ఇంకేం మిగిలిన్నాయి. ఆ మిగిలిన్నాయి మిమ్మల్ని చూస్తుంటే మీ పర్సనాలిటీసు, మీ జాబ్స్ చాలా ఎంతో హ్యాపీగా ఉంది. మా హస్బెండ్తో అయితే రోజు ఏంటి మీ పిల్లలు వచ్చి ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మారిపోయామంటారు. ఆ రోజు మాత్రం నేను ఎవరిని అసలు ఎలా చేయను, బంధువులైనా సరే ఎవరైనా సరే. నేను మిమ్మల్ని అందరినీ చూడాలని ఉద్దేశం. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి 6వ తరగతి నుంచి 10th దాకా డిసిప్లిన్ అనండి, గేమ్స్ అనండి, రాని టీచర్లకి ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది. నాకు చాలా దిగులు వచ్చేస్తుంది వదిలి వెళ్ళాలంటే కూడా. మిమ్మల్ని 30 ఏళ్ల తర్వాత కన్న పిల్లడే ఫోన్ చేస్తే ఆగు కాసేపు ఆగు, 1 గంట తర్వాత చెయ్యి అంటారు. ఇప్పుడు నౌ జనరేషన్ వెరీ బిజీ, వాడు బిజీగా ఉండి. అప్పుడు అనిపించింది మా పిల్లలు ఎక్కడ చూసినా మా పిల్లలే. ఎలా తీర్చుకోవాలి మీ రుణం అంటే ఇంకా మేము చివరి స్టేజ్కి వచ్చేసాం. మేము చేయాల్సినవి కొన్ని ఉంటాయి, చేస్తాం, అవి చెప్పుకోలేము కొన్ని. అలాగే మీరు కూడా చక్కని సాక్రిఫైస్ మైండ్. శ్రీ తేలపలోలు రాజా గారు ఆయన త్యాగం చేయబట్టి మా జాబ్స్, మీరు చదువుకున్నారు, ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చారు. అదే మహాత్మా గాంధీ ఒక సూక్తి అంటారు, మనం మన కోసం చేసేది మనలోనే అంతరించిపోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది అంటారు. అటువంటి పిల్లలు, ఈ విద్యా సంస్థలో చదివిన పిల్లలు, ఉపాధ్యాయులు మేము కూడా చాలా సాక్రిఫైస్డ్ గానే ఉంటాం. ఎక్కువగా లేట్ అనేది అసలు మా హిస్టరీలో లేదు. అలా దాని వల్ల కూడా కొంత మాకు గౌరవం మీ నుంచి మాకు, యాజమాన్యం, మా రాజా గారు కూడా మరి ఆ డబ్బులే ఆయన అనుభవిస్తే స్కూల్ ఉండేదా? కనుక త్యాగం అందరూ చేయలేరు. ఒక ఫ్యామిలీలో 4 ఉంటారు, ఒకడు సిన్సియర్ గా ఉంటాడు, ఒకడు ఫుల్ కరప్షన్ గాడు. ఏంటంటే లెక్కలు చెప్పడం, అటువంటి లెక్కలు పేదాల మీద మాట్లాడతారు. సిన్సియారిటీ అనేది మన జీవితంలో మీరు అలవాటు చేసుకోవాల్సిందే. మా పిల్లలుగా మీరు మంచి పేరు రావాలంటే చక్కని క్రమశిక్షణ, పొద్దున్నే లేవండి. మీ పర్సనాలిటీలు చూస్తుంటే జాబ్స్ బాగా ఉన్నాయని చాలా హ్యాపీగా ఉంది. కానీ కొంతమంది పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు హెల్త్ కాపాడుకోండి. 2 కిలోమీటర్ల రోజు ఫ్రెండ్స్ తో చక్కగా నడవండి, షటిల్ ఆడండి, క్యారమ్స్ ఆడుకోండి, లైఫ్ బాగుంటుంది. టైం స్పెండ్ చేయాలంటే ఎన్నో అవకాశాలు గేమ్స్ లో. ఇతరుల విషయాలు కూడా రావు ఎక్కువగా, చాటును కూడా ఎక్కువగా మంచి విషయాలే మాట్లాడుకోండి అంతే. మైనస్ వదిలేయటమే, ప్లస్ తీసుకోవాలి. ఎప్పుడు మనం మనిషిలో ఉన్న ప్లస్ గుణాన్ని మాత్రం తీసుకోవాలి. అది నా పిల్లలకి నేను చెబుతున్నాను. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు వదిలేసేయండి, మంచిని తీసుకోండి. అతను చేసిన యాక్టివిటీస్ ఏంటి, అతను ఏం చేశాడు, అతను సంఘానికి ఒక్కొక్కడు చనిపోతే 4 రాట్ల, ఎందుకంటే ఆడు ఎవరికి ఏమి చేసి ఉండడం. ఎన్నో చోట్ల జరుగుతుంది యథార్థం. మంచి పనులు చేయండి, చక్కగా స్కూల్కి మంచి పేరు, ఎక్కడికెళ్ళినా కూడా చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. మేము ఎప్పుడు మళ్ళీ మా పిల్లలు కనపడతారా, మిమ్మల్ని చూడొచ్చని, మిమ్మల్ని చూడటం, మా ఫ్రెండ్స్ని చూడటం, ఇంకన్నీ విషయాలన్నీ చెప్పేశారు. మీరు ఆరోగ్యంగా ఉండాలి. చాలా బాగా గ్రాండ్ సక్సెస్ నాన్న, బాగా కష్టపడ్డారు, డబ్బులు భయంకరంగా ఖర్చు పెట్టారు, అది కూడా మాకు తెలుసు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈనాడు ఎన్విరాన్మెంట్ బయట అయితే ఏమీ బాగోలేదని నాకు తెలుసు. ఆ ఎన్విరాన్మెంట్ కి లోను కాకుండా నా సొంత పిల్లల కంటే కూడా ఎక్కువగా మీకు చెబుతున్నా, దానికి లోన్ కావద్దు. మన పిల్లలు మీకు అంత వెనక ఫ్యామిలీస్ ఉంటారు. ఈనాడు సొసైటీ కొంచెం చేంజ్ గా ఉంటుంది. ఓకే, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ స్మార్ట్ ఫోన్ లో భర్త ఒక రూము, భార్య ఒక రూము, అట్లా ఉంటున్నారు. పలకరితో కోపాలు, అట్లా ఉంటుంది సొసైటీ. కనుక మీరు యూట్యూబ్ లో కూడా రమ్మీ గేమ్స్ అయినా అవన్నీ ఆడి లక్షలు పెట్టేస్తున్నారు. పెళ్ళాల మెళ్ళలో నగలు ఉంచట్లా, పొలాలు పోతున్నాయి, ఇళ్లు పోగొడుతున్నారు. జాగ్రత్త నాన్న. ఓకే, ఆ అట్రాక్షన్ తగ్గించేసేయండి అమ్మా. పోలీసులు వస్తారు, జాగ్రత్త. ఫ్యామిలీస్ అలరైపోతారు. తర్వాత ఆత్మహత్యలు ఎన్నో చూస్తున్నా నేను. ఎందుకంటే నేను 5 ఏళ్ల పిల్లప్పటి నుంచి మా ఫాదరు చాలా పొలిటీషియన్, పేపర్ నాలెడ్జ్ ఉంది మాకు. ఆ నాలెడ్జ్ తో మీకు చెప్తున్నా, ఆ యూట్యూబ్ జోలికి వెళ్ళమాకండి నాన్న. మంచి కార్యక్రమాలు మీరు చక్కగా అర్థం చేసుకుని మీ పిల్లలందరినీ మంచి క్రమశిక్షణగా ఉండి, మీరు కూడా ఎక్కడన్నా కనపడితే మేము చనిపోయేలో పలకరిస్తే చాలు మాకు. అరే మా టీచర్ గారు అంటే చాలు, ఇంకేం అవ్వక్కర్లా. మీరు ఈ గిఫ్టులు ఇంత ఖర్చు పెట్టి ఏమి మేము ఎప్పుడు ఆశించం నాన్న, ఎప్పుడు ఆశించం. కాకపోతే మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, ప్రేమగా ఇస్తున్నారని తీసుకోవటమే తప్ప. ఓకే నాన్న, మీ పిల్లల్ని క్రమశిక్షణగా పొద్దున్నే లేపండి. 5 గంటలకు భార్య వైఫ్ లేపి చదివిస్తానని భర్త పడుకుని గొరకలు కొడతాడు.
అట్ట గురకలు కొట్టద్దు, లెగవండి, ఇద్దరు కూర్చోండి. ఎడ్యుకేషన్, అమ్మో మా తండ్రి కష్టపడుతున్నాడే, మా తండ్రి బట్టలు ఎత్తున్నాడు, స్నానం చేస్తున్నాడు అని వాడికి కూడా ఉంటుంది. ఒకరి మీదే వదలకండి, షేర్ చేసుకోండి. మీరందరూ కూడా నాన్న ఇంత బాగా అరేంజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.